ఆల్ ఇండియా సర్వీస్కి సంబంధించినటువంటి మెయిన్స్ ఏదైతే ఫలితాలు విడుదల కావడం జరిగింది, ఆల్ ఇండియా సర్వీసెస్ సంబంధించి కూడా తెలంగాణ నుంచి అనేక మంది సెలెక్ట్ కావడం జరిగింది. మనతో పాటు సాయి చైతన్య ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తా ఉంది? చాలా ఆనందంగా ఉందండి. ఫస్ట్ అయితే నేను 68 ర్యాంక్ చూసి కొంచెం షాక్ అనిపించింది. అంటే 5 టైమ్స్ ఫెయిల్ అయ్యాను, 68 ర్యాంక్ ఎలా వస్తుందని అనుకున్నాను. కానీ తర్వాత మెల్లమెల్లగా పీడిఎఫ్ చూసిన తర్వాత కొంచెం డైజెస్ట్ అయింది. ఇప్పుడైతే చాలా ఆనందంగా ఉంది. అంటే సాటిస్ఫైడ్ నా ఎఫర్ట్స్కి కానీ పెట్టిన ఏదైతే కృషి ఏదైతే ఉందో దానికి సరైన రిజల్ట్ అయితే వచ్చిందని అనిపిస్తుంది. అంటే కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉందండి? సపోర్ట్ అంటే మా ఫాదర్ పోలీస్ కానిస్టేబుల్ అండి, మా మదర్ గవర్నమెంట్ టీచర్. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ టీచర్ వచ్చింది. కుటుంబ సభ్యులు అంటే మా బాబాయ్ కూడా గ్రూప్ 1 ఇంటర్ వరకు వెళ్ళాడు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు 2008లో. సో ఆయన కూడా నన్ను చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. ఇంకా మోర్ ఓవర్ మా ఊరు కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరైతే మా పీర్ గ్రూప్ ఏదైతే ఉందో వీళ్ళందరూ నాకు ఎప్పుడు పడితే అప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే నేను 5 టైమ్స్ ఫెయిల్ అయినా కాబట్టి ప్రతి స్టేజ్లో నాకు ఇలా కాదు అంటే ఈసారి ఫెయిల్ అయితే నెక్స్ట్ టైం అయితే వస్తుంది అని మోటివేట్ చేసేవాళ్ళు. సో అది చూసి ఇప్పుడు ర్యాంక్ అయితే వచ్చింది అనిపిస్తుంది. అంటే మీరు ఎన్నో ర్యాంక్ సాధించినది 68వ ర్యాంక్. 68 అండి. అవును. ప్రధానంగా ఈ సర్వీసెస్కి వచ్చే ముందు ఒక ఎయిమ్ పెట్టుకుంటూ ఉంటారు. చాలా కమిట్మెంట్, డెడికేషన్తో ఉండాల్సినట్టు అవుతుంది. చిన్నప్పటి నుంచి మీకు ఆ గోల్ ఉండే అంటారా? చిన్నప్పటి నుంచి లేదండి యాక్చువల్లీ నా గోల్. కానీ చిన్నప్పటి నుంచి నేను వేరే ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఎవరైతే ఉండారో వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యేటోని. కానీ గోల్ అనేది నేను 4th ఇయర్లో ఉన్నప్పుడే వచ్చింది నాకు గోల్. ఎప్పుడైతే మా సీనియర్స్ ఎవరైతే ర్యాంక్ ఉంటారో కాలేజ్ నుంచి, ఎప్పుడైతే నేను టెక్నికల్ వైపు కాకుండా సివిల్ సర్వీస్ వైపు అనుకున్నాను, అప్పుడు నాకు ఏదైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశామో మనము పక్కా ఇది అయ్యేంత వరకు కూర్చోవాలి, డెడికేటెడ్గా కూర్చోవాలి, చాలా కష్టపడాలి, పర్సవరెన్స్ ఉండాలి అన్నట్టు అనుకున్నాను. ఫెయిల్యూర్స్ ఎన్ని వచ్చినా నేను ఏం పట్టించుకోకుండా నెక్స్ట్ అటెంప్ట్ మీద ఫోకస్ చేసుకొని ఏదో ఒకసారి ర్యాంక్ అయితే కొడతామని అనుకుంటాను. అనేక దశలు దాటుకుంటూ ఏడే వరకు రావడం జరిగింది మీరు. ఎలా స్టడీ విషయంలో, ప్రిపరేషన్ విషయంలో ఎలా ప్రిపేర్ అయ్యారంటారు? అంటే నేను 2019లో ఫస్ట్ అటెంప్ట్లో కోచింగ్ తీసుకున్నానండి. అప్పుడు కోవిడ్ వచ్చింది. అప్పుడు నేను 6 మంత్స్లోనే కోచింగ్ తీసుకున్నాను, 1 ఇయర్ కాకుండా. సో అప్పుడు నేను ఢిల్లీలో నుంచి రిటర్న్ వచ్చేసాను ఇంట్లో. అప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో నాకు ఎప్పుడైతే ఇచ్చానో అప్పుడు నాకు ప్రిలిమ్స్ అవ్వలేదు. సో ప్రిలిమ్స్ అయ్యలేనప్పుడు నేను సెకండ్ అటెంప్ట్లో నేను ఫస్ట్ అటెంప్ట్ ఏదైతే మిస్టేక్ చేశానో అది రిపీట్ అవ్వద్దు అని అనుకున్నాను. సో ఫస్ట్ అటెంప్ట్ నుంచి ఆ ఫెయిల్యూర్ నుంచి నేర్చుకొని నెక్స్ట్ అటెంప్ట్లో నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. కానీ అప్పటికి నేను మెయిన్స్ రెడీ లేకుండే. నేను సెకండ్ అటెంప్ట్లో మెయిన్స్ పోయింది నాది. అప్పుడు నాకు అర్థమైంది సెకండ్ అటెంప్ట్లో మెయిన్స్ పోయింది కాబట్టి దీస్ ఆర్ ద లర్నింగ్స్ అని అనుకుని దాన్ని నేను ఓవర్కమ్ చేయాలని థర్డ్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. థర్డ్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన తర్వాత నాకు ఇంటర్వ్యూ గురించి అప్పటి వరకు ఐడియా లేకుండా, ఇట్ వాజ్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ ఇన్ మై లైఫ్ టైం అన్నట్టు. సో అప్పుడు నాకు ఎప్పుడైతే నేను లాస్ట్ థర్డ్ అటెంప్ట్లో ఫెయిల్ అయ్యానో అప్పుడు నాకు అర్థమైంది అంటే ఇది మొత్తం సర్కిల్కి ఇది ఈ ప్రిపరేషన్ స్టేజ్ కావాలని అర్థమైంది. అప్పుడు నేను 4th, 5th అటెంప్ట్లో కూడా సబ్సిక్వెంట్లీ ఫెయిల్ అయినప్పుడు నాకు ఈ అటెంప్ట్లో నాకు క్లారిటీ వచ్చింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో 15th ర్యాంక్ వచ్చింది అతనికి, అతను కూడా నాకు హెల్ప్ చేశారు. మోరోవర్ మాకు 6 మెంబర్స్ గ్రూప్ ఉండేది అది ఈసారి మెయిన్స్లో. దాంట్లో ఇద్దరికి ర్యాంక్ వచ్చింది మాకు, ఇంకో అబ్బాయికి ఏమో గ్రూప్ 2లో ర్యాంక్ వచ్చింది, ఒక డిఎస్పీ వచ్చింది, ఇంకా ఇద్దరికి గ్రూప్ 1లో డిఎస్పీ వచ్చింది. అంటే నేను ఇది 4వ ఇంటర్వ్యూ అండి నాది. సో ప్రతి ఇంటర్వ్యూకి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండేది. ఎస్పెషల్లీ ఈ అటెంప్ట్లో ఈ ఇంటర్వ్యూలో చెప్తే నేను ఫస్ట్ నేను చైర్మన్ గారేమో నన్ను మొత్తం ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి వచ్చి అడిగారు. యాక్చువల్లీ నా ఇంటర్నేషనల్ రిలేషన్ డ్యాఫ్లో ఏమీ లేదు. అంటే నా బ్యాక్గ్రౌండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కాదు, నేను ఆప్షనల్ సబ్జెక్ట్ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్ కాదు నాది. కానీ స్టిల్ అతను ఒకసారి అడిగేశారు క్వశ్చన్స్ అని. నాకు కొంచెం అనీజీ అనిపించింది స్టార్టింగ్లో. ఆయన అడిగిన ఫస్ట్ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. సో నేనే కొంచెం అంటే ఇట్ వాజ్ అరౌండ్ 1 minute అంటే ఒక మోనోలాగ్ ఇచ్చాడు సార్. అది నాకు అర్థం కాలేదు. నేను అప్పుడు సార్ని అడిగాను, సార్ కెన్ యూ ప్లీజ్ సింప్లిఫై ద క్వశ్చన్ అని అన్నా. అప్పుడు సార్ ఏమో సింప్లిఫై చేసి ఆ క్వశ్చన్ నాకు రిపీట్ చేసి చెప్పాడు అన్నది సింప్లిఫై చేసి. సో స్టార్టింగ్ నుంచే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కొంచెం అనీజీగా అనిపించింది, కొంచెం టఫ్ క్వశ్చన్స్ పడ్డది. కానీ నెక్స్ట్ మెంబర్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు కొంచెం ఈజీ క్వశ్చన్స్ అడిగారు. తెలంగాణ నుంచి అడిగారు, తెలంగాణ ఎందుకు డివైడ్ అయింది, తెలంగాణ డివైడ్ అయిన తర్వాత హైదరాబాద్ గ్రో అవుతుందా, మీ డిస్ట్రిక్ట్ కూడా గ్రో అవుతుందా, ట్రైబల్ డెవలప్మెంట్ మీరు ఏం ఫోకస్ చేయాలి, అండమాన్ నికోబార్ ట్రైబ్స్ని ఏం చేయాలి, మీ ఫాదర్ పోలీస్ కానిస్టేబుల్ కాబట్టి వాళ్ళు ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు, నా హాబీ సూర్య నమస్కారం ఉండే, సూర్య నమస్కారం నుంచి క్వశ్చన్స్ అడిగారు. సో ఇలా ఒక కాంప్రహెన్సివ్ ఇంటర్వ్యూ అయినట్టు అనిపించింది ఈసారి. అంతే అండి. ఎలా ఉండబోతుంది మీ సర్వీస్ పబ్లిక్ ఎలా ఉండబోతుంది? అంటే దెర్ ఆర్ అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు ఐఏఎస్ ఎందుకు కావాలని అనుకున్నప్పుడు నేను ఏదైతే నా బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో, నేను ఏజెన్సీ ఏరియా నుంచి వచ్చాను. సో అక్కడ నేను ప్రాబ్లమ్స్ చూశాను. సో అక్కడ ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్స్ పనిచేశారో వాళ్ళలాగా నేను కూడా పనిచేసి అక్కడ ఏదైతే గవర్నెన్స్ డెఫిసిట్ ఏదైతే ఉందో ఆ గవర్నెన్స్ డెఫిసిట్ని ఇది చేయాలనుకుంటున్నాను. అంటే యాక్సెసిబుల్గా అవైలబుల్గా గవర్నెన్స్ని ఇవ్వాలని అనుకుంటున్నాను. మోరోవర్ వేరే సెక్టర్స్ మీద కూడా
ఫోకస్ చేద్దామని అనుకుంటున్నానండి. అంటే ఇఫ్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ అండర్ ద వేరియస్ డిపార్ట్మెంట్ ఐ వుడ్ డెఫినెట్లీ గివ్ మై 100% అని అనిపిస్తుంది. అది కొంతమంది అధికారులను చూసి తాను ఇన్స్పిరేషన్ అయ్యి ఈ సర్వీస్లోకి రాదలుచుకున్నానని కూడా వారు చెప్పడం జరిగింది. కొంత క్లిష్టతరమైన కూడా కష్టపడితే సాధించలేదు ఏది లేదంటే కూడా వారు నిరూపించినటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.